ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నల్గొండ స్కూల్ ప్రిన్సిపల్ మర్డర్ మిస్టరీ ఆల్రెడీ మీరు ఫాలో అవుతున్నట్టున్నారు న్యూస్. మరి సుపారీ గ్యాంగ్ అంటున్నారు, ఒక పక్కన హస్బెండ్ పైన డౌట్ అంటున్నారు. మళ్ళీ 2010 నుంచి 2025 మధ్యలో ఉన్నటువంటి 10th క్లాస్ స్కూల్ బ్యాచ్ పిల్లల్ని కూడా విచారణ చేస్తున్నారని కొన్ని వార్తలు అయితే రావడం జరుగుతుంది సార్. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? అసలు ఈ కల్లు రూపారెడ్డి ఆమె నాగార్జున గ్రామర్ స్కూల్స్కి ప్రిన్సిపల్. ఆమె స్కూల్లో చాలామందిని విచారిస్తే సౌమ్యంగా ఉంటుంది కానీ కఠినంగానే వ్యవహరిస్తుంది అని. స్కూల్ పిల్లల్ని ఎందుకు విచారించారు అంటే, దీన్ని కఠినంగా వ్యవహరించే వాళ్ళు ఎవరైనా కక్ష కట్టుకొని ఈమె పైన ఏమైనా చేశారా, నన్ను ఆ విధంగా స్కూల్లో నుంచి డిస్మిస్ చేసింది, డీబార్ చేసింది అని. అయితే స్కూల్లో నుంచి డీబార్ చేసి, లేదా అది కూడా చూస్తున్నారు, 120 మంది దాకా పిల్లల్ని ఎగ్జామిన్ చేశారు. బహుశా ఆమె క్యారెక్టర్ అంటే ఏ విధంగా ఉంటుంది, హార్ష్గా ఉంటుందా, కొట్టిందా, దెబ్బలు కొడుతుందా, అట్లా ఏమన్నా గురించి చెప్పింది. స్కూల్లో రూల్స్ పాటిస్తూ ఖచ్చితంగా ఉంటుంది, పిల్లల భవిష్యత్తు బాగా చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఉంటుంది. ఒకవేళ అప్పటికి పిల్లల్లో కోపం వచ్చినా, అరే ఆ రోజు నన్ను తిట్టింది స్కూల్కి రాలేదని, ఈరోజు నాకు ఫస్ట్ మార్కులు వచ్చినాయని ఎవరైనా గుర్తిస్తారు. కాబట్టి ఐ డోంట్ థింక్ స్టూడెంట్ ఎవరు కూడా 20-30 కత్తిపోట్లు వచ్చేటట్టు కత్తి పెట్టుకొని రెక్కి నిర్వహించి చేసే పరిస్థితి ఐ డోంట్ థింక్ ఉండదు. కానీ ఇక్కడ ఈ నాగార్జున స్కూల్ వల్ల, అంటే ఈమె లేకపోతే స్కూల్ నడవదు, డెఫినెట్గా ఈమె చూసుకుంటుంది. భర్త రాజేందర్ రెడ్డికి ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడూ రాడు, ఈయన రియల్ ఎస్టేట్లోనే దాంట్లోనే మునిగి తేలుతున్నాడు. ఇక్కడికి ఎప్పుడు పండగల పబ్బాలకు కూడా స్కూల్కి వచ్చిన దాఖలాలు లేవు. ఈమె లేకపోతే స్కూల్ రన్ కాదు. ఈ స్కూల్ వల్ల నష్టపోయిన స్కూళ్ళు ఏమైనా చుట్టుపక్కల ఉన్నాయా? ఉంటే ఈమెకు వాళ్లకు స్కూల్లో అడ్మిషన్ల వ్యవహారంలో వాళ్ళు ఎవరన్నా డిలీట్ చేసి డబ్బులు అడిగిందని, ఏమైనా ఎక్స్ట్రాగా డబ్బులు ఇవ్వకోకుండా కూడా పర్వాలేదు, నా స్కూల్లో జాయిన్ కాండి అని చెప్పి జాయిన్ చేసుకున్న పరంగా, అంటే ఆ స్కూల్కి ఈమె ఉన్న దానివల్ల ఈమె స్కూల్ బాగా నడుస్తుంది, ఈమె చనిపోతే మా స్కూళ్ళు బాగుపడతాయి, మా స్కూల్లో బిజినెస్ వస్తుందనే ఉద్దేశం ఏమన్నా పెట్టుకొని చేయగలిగారా? వాళ్లకు కొంచెం కక్ష ఉంటుంది. సో ఆ విధంగానైనా జరిగి ఉండాలి. లేకపోతే ఈమెని 30 కట్టుపోట్లు, మామూలుగా ఈ 30 కట్టుపోట్లు ఎట్లా ఉంటే కక్షతో చేసినట్టుగా ఉంది. జనరల్గా ఎవరు ఇప్పుడు దొంగతనానికి వచ్చిన వాళ్ళే అనుకుందాం. దొంగతనానికి వచ్చిన వాళ్ళు ముందు ఈమెను మూతి అడ్డం పెట్టి చంపడానికి ప్రయత్నం చేసి, నేను చంపేస్తాము ఆరవద్దని చెప్పి, లేదా శాంపుల్గా ఒకసారి పొడిచి ఇంకా అరిస్తే 10 పోట్లు పొడుస్తానని చెప్పి నోరు మూసుకొని ఉండమని, ఆమె ఒంటి పైన మెడలో బంగారు ఉంది, చెవుల్లో బంగారు ఉంది, చేతుల్లో బంగారు ఉంది, ఇవేమిటి ముట్టుకోలేదు. అదే కాకుండా ఇంట్లో కూడా క్యాష్ ఉందంట, దాన్ని ముట్టుకోలేదు. సో దొంగతనానికి వచ్చినోడైతే, ఇప్పుడు బంగారు తులం ఎంత ఉందండి? దగ్గర 170 రూపాయలు, 150,000, 160,000 రూపాయలు ఉంది. ఆమె వంట పైన ఎట్లా పొలుసుకున్నా 10 తులాలు బంగారు ఉంటుంది మినిమం. చేతులు 2 గాజులు, 2 గాజులు, 4 గాజులు అంటే 8 తులాలు అయిపోయింది. మెడలో చైను, బొట్టు గొలుసుంది, రింగులు ఉన్నాయి, దద్దులు ఉన్నాయి, ఇవన్నీ కలుపుకుంటే 15 తులాలు ఉన్నట్టుంది. అంటే వాడికి 30 లక్షల రూపాయలు వదులుకొని దొంగతనానికి వచ్చినోడు ఎందుకు పోతాడు? ఇంకొక విషయం, భర్త రాజేందర్ రెడ్డి మా ఇంట్లో ఫస్ట్ డబ్బులే పోలేదు, ఏమీ పోలేదు అన్నాడు. మళ్ళీ ఎందుకు 1 లక్ష రూపాయలు పోయినాయన్నాడు? ఏ విధంగా అకౌంట్ చేసి చెప్పాడు? అందుకే ఆయన్ని ఇంట్రాగేట్ చేశారు. ఒకటి, అతి ముఖ్యంగా ఆ ఇంట్లో నుంచి దొంగతనం అయింది ఒక్కటే, ఆమె దగ్గర ఉన్న సెల్ ఫోన్. దొంగతనం చేసినోడు ఆమె దగ్గర ఉన్న సెల్ ఫోను ఎందుకు తస్కరిస్తాడు? లేదా ఈమె వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఈమెకు 4-5 సార్లు వార్నింగ్ ఇచ్చి, ఆ వార్నింగులు ఫోన్లో నుంచి ఇచ్చి ఉంటే బయటపడుతుందని, ఈమెను చంపిన తర్వాత ఆమెను ఫోన్ తీసుకెళ్లేదానికి ఆస్కారం ఉంది. 100% దెర్ ఈజ్ ఎ హోప్. ఎందుకంటే నీవు ఈ విధంగా చేస్తున్నావు, నీ పరిస్థితి మానుకో, లేకపోతే ఈ విధంగా నీ వల్ల నష్టపోయామనంటే ఆ వార్నింగ్ ఇచ్చి ఈమె సర్దిద్దుకోకపోతే మళ్ళీ కూడా నిన్ను చంపుతాం చూడు అని చెప్పి వచ్చి చంపినట్టు దాఖలాలు ఏమైనా ఉంటే డెఫినెట్గా ఆ డీటెయిల్స్ ఏమన్నా బయటపడతాయనే ఉద్దేశంతో ఆ ఫోన్ దొంగలించి ఉండాలి. లేదా ఈమె వల్ల కానీ, ఈమె భర్త వల్ల కానీ నష్టపోయి
ఈమె భర్త వల్ల ఏదైనా డబ్బుల వ్యవహారంలో నష్టపోయి సో ఇబ్బందికరంగా ఉంటే అరే వీడిని ఏమి చేయలేము, వీడు మగాడు ఇక్కడ తిరుగుతాడు అక్కడ తిరుగుతాడు, ఎప్పుడు వీనమంటే రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి 2-3 మనుషులు ఉంటారు కాబట్టి వీడిని చంపడం కష్టము. సో కక్ష తీర్చుకోవాలంటే వీడిని భార్యను చంపాలని చెప్పి ఎవరైనా సుపారీ ఇచ్చి చంపించడానికి ఆస్కారం ఉంది. లేదా ఈమె వడ్డీ వ్యాపారం కూడా చేసిందనేది ఒక నానుడి. ఒకవేళ వడ్డీ వ్యాపారంలో ఎవరినైనా పీడించి డబ్బు లేకపోతే నీ సంగతి చూస్తాం, బాండ్లు వేస్తాం, నువ్వు ఇల్లు కుదవబెట్టావు, ఆ ఇల్లుని మేము తీసేసుకుంటాం, జప్తు చేస్తామని ఎవరినైనా బెదిరించి ఉంటే, 1-2 సార్లు బ్రతిమాలినా వినకపోయి ఉంటే, నువ్వు ఇట్లా చెప్తే వినవు, సట్టుకొని నిన్ను చంపేస్తే పోతుంది కదా అనే ఉద్దేశంతో ఏమైనా చంపి ఆ ఫోన్ని తీసుకెళ్లారా? లేదా ఇది వెరీ రిమోట్, ఈమె అందంగానే ఉంది, భర్త ఫోటోలు ఎక్కడా చూడలేదు నేను, అందంగానే ఉంది కాబట్టి భర్తకు వేరే ఏదైనా అఫైర్ ఉండి సో ఆమె వల్ల ఇబ్బంది, ఈమెకు భర్తకు ఏదైనా ఘర్షణ జరిగి ఇబ్బంది కలిగి ఉంటే వాళ్ళు అంటే ఆమె తరఫు వాళ్ళు కానీ భర్త తరఫు వాళ్ళు కానీ ఈమెను అడ్డు తొలగించుకుంటే సరిపోతుంది కదా అనే ఉద్దేశంతో హత్య చేసేదానికి ఆస్కారం ఉంది. బట్ దొంగతనానికి చేయడానికి వచ్చిన వాళ్ళే అయితే ఆ ₹1,00,000 అని చెప్తున్నారే దానికోసమే అయితే ఇన్ని కత్తిపోట్లు, ఎన్ని దొంగతనాల కేసుల్లో విచారించినా కూడా నా అనుభవంలో ఎప్పుడు కూడా దొంగలు 1-2-3 కత్తిపోట్లే, అంతకంటే ఎక్కువ ఉండవు. అదేవిధంగా చంపడానికే వచ్చిన వాళ్ళైనా కూడా మీరు ఎన్ని మర్డర్ కేసులున్నా రివ్యూ తీసుకోండి, ఒకసారి గొంతు కోసేస్తారు, అంతకు మించి ఏం చేయరు. అది కాకపోతే కత్తిలో గుండెల్లో 1-2-3 కత్తిపోట్లు 3 అనుకో మ్యాక్సిమం, ఆ తర్వాత ఎవడు పొడవడు. 30 కత్తిపోట్లు పొడిచారంటే డెఫినెట్గా చాలా కక్షగా ఉండాలి. లేదా ఏమో చనిపోకపోతే నాకు డబ్బులు రావు, సుపారీ గ్యాంగ్, ఎవరు ఇవ్వాలి సుపారీ? ఒకటి సుపారీ గ్యాంగ్ అని మీరు అంటున్నారు, అందరూ అంటున్నారు. సుపారీ ఎవడో రెడ్ షర్ట్ వేసుకొని వచ్చినాడు సీసీ ఫుటేజ్లో, అదే కాకుండా ఎక్కడా ఫింగర్ ప్రింట్స్ లేవు, వెనకాల నుంచి వచ్చినాడు, ముందు నుంచి రాలే, ముందు నుంచి కెమెరాలు ఉన్నాయి. అంటే ఆ ఇంటిని గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తే ఈ నేరం చేశాడు. ఈ నేరం చేసిన వ్యక్తి ఆ ఇంటి గురించి ప్రతి ఇంచు తెలిసిన వ్యక్తి అయి ఉన్నాడు. అదే కాకుండా ఒకవేళ అట్లే అనుకుందాం, వేరే వ్యక్తి ఎవరైనా అయి ఉంటే భర్తకు తెలియకుండా, అంటే భార్యాభర్తలు ఇద్దరూ ఇంట్లోనే ఉంటారు కదా, మామూలుగా ఆ టైంలో 6 గంటల సమయం, 5:30-6 గంటల సమయంలో ఆమె ఒక్కతే ఇంట్లో ఉంటుందని ఏ విధంగా తెలుసు? అంటే భర్త లేడు అనేది ఎట్లా కన్ఫర్మ్ అయింది? సో ఎప్పుడు వచ్చినా భార్యాభర్తలు ఇద్దరు స్కూల్లో నుంచి వచ్చిన తర్వాత ఒక టయానికి భర్త వచ్చి ఇంట్లో ఉండేవాడు చాలా సందర్భాల్లో. అంటే భర్త లేని సమయాన్ని రెక్కీ చేశాడు, భర్త లేదని కన్ఫర్మ్ చేసుకున్నారు. చంపింది కూడా బిఫోర్ 8 o'clock. సో గ్లౌజులు వేసుకొని వచ్చినాడు అంటే ఇంటెన్షనల్గా ఎట్టి పరిస్థితుల్లో నేను దొరకకూడదనే ఉద్దేశం. దొంగతనానికి వచ్చిన వాళ్ళు అంతా పనిచేయడు. సో అదొకటి. రెండోది, ఆ గ్లౌజులు కూడా ఊరి బయట చింత చెట్టు దగ్గర దొరికినాయి. దాన్ని కూడా విశ్లేషణ చేస్తున్నా, ఉండే బ్లడ్ మార్కులు ఏమివా కాదా అని అది తెలిసిపోతుంది. ఈ గ్లౌజులు ఈ చంపింది ఆ చింత చెట్టు దగ్గర మధ్యలో ఎక్కడో పడేసిపోయినారని. సో ఆ ఎర్ర షర్ట్ వాడు ఎవడు, అన్నిసార్లు చాడుతూ ఇంటనకల. సో ఇవన్నీ ఇంకా ఇన్వెస్టిగేషన్ డీప్గా చేస్తే తప్ప బయటికి రావు. సో ఇది ఇంకా కొంచెం సమయం పడుతుంది. ఇప్పుడు ఈమె ఫోన్ దొంగతనం అయింది, ఆమె బంగారు ఏమీ తీసుకోకుండా ఫోన్ ఒకటే దొంగతనం చేసినాడంటే ఆ ఫోన్ డేటాలో వీడు ముద్దాయిగా దొరికేటువంటి సమాచారం ఏదో నిశ్శబ్దమై ఉంది, దానివల్లనే వాడు ఆ ఫోన్ను తస్కరించినాడు అనేది ఇది. సో కాబట్టి ఆ ఫోన్ డేటాని ఇప్పుడు ఆ ఫోన్ నంబర్ ఆధారంగా ఆ ఫోన్కి ఎప్పుడు వరకు, ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయింది అంటున్నారు ఫోను, వీళ్ళు నంబర్ని కాల్ చేస్తే ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయింది? ఇప్పుడు దొంగతనం చేసిన తర్వాత ఇమ్మీడియట్గా స్విచ్ ఆఫ్ చేసినాడా? చేయని వాడు దాని ఈఎంఐ నంబర్ ఉంటుంది, మళ్ళీ ఎవరికైనా అమ్మినా ఇచ్చినా తెలిసిపోతుంది. సో ఆ తీసుకెళ్ళిన క్రమంలో కంగారులో మర్డర్ చేసినప్పుడు తాపిగా ఎవడు ఉండడు, టెన్షన్ ఉంటుంది. సో ఆ ఫోన్ను లాగేసుకున్న తర్వాత ఏ దశలో పోయినాడు, ఏ దిశలో పోయినాడు అది ఆన్లో ఉంటే ఉంటుంది. లేదు వాడు రాకముందే ఏమో స్విచ్ ఆఫ్ చేసిందా? ఇంట్లో ఉన్న ఫోన్ను కావాలని ఎవరైనా ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తారు? స్విచ్ ఆఫ్ చేసేదానికి దెర్ ఈజ్ ఏ రీజన్. ఇప్పుడు మనం కూడా ఇంట్లోకి పోతే స్విచ్ ఆఫ్ ఎందుకు చేస్తాం? ఫోను చెయ్యం. రాత్రి 10 గంటల తర్వాత నిద్రపోయేటప్పుడు కూడా ఫోన్ ఎవరు స్విచ్ ఆఫ్ చేయరు. సో ఇవన్నిటికీ ఆ ఫోను డేటాని రిట్రీవ్ చేస్తే, అదేవిధంగా భర్త ల్యాప్టాప్ని, భర్త దగ్గర ఉన్న 2 ఫోన్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. దానిలో డేటా, ఈ డేటా
తర్వాత ఆమెకి ఇంతకు ముందు వచ్చిన ఫోన్ డేటాలు, మార్నింగ్ నుంచి వచ్చిన ఫోన్ డేటాలు ఇవన్నీ రిసీవ్ అయిన తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఒక కొలిక్కి రావచ్చు. ఎవరైనా చేసి ఉండొచ్చు, ఎవరు చేసినా ఈమె పైన ఎక్కువ కక్షతో చంపినారు. సుపారీ గ్యాంగ్ వాళ్ళు కూడా ఇంత కక్షతో చేస్తారా అనేది ఒక అనుమానమే. చంపడానికే సుపారీని ఎందుకు ఇస్తారు? చంపడానికి. బ్రతకకుండా చంపేయమని చెప్తారు. బ్రతకకుండా చంపేయమనేవాడు 30 కత్తిపోట్లు పొడుస్తాడు ఎవడైనా? కాదు. బట్ ఏది ఏమైనా చాలా దారుణమైన సంఘటన, ఇది చూడాలి. బట్ భర్త ముందు డబ్బులు పోలేదన్నాడు, మళ్ళీ ఎందుకు డబ్బులు పోయినా అన్నాడు అంటే పోలీసులను కన్ఫ్యూజ్ చేద్దామనా? ఎందుకు కన్ఫ్యూజ్ చేద్దామని? డబ్బులే పోలేదు, ఎవరో వచ్చి కావాలని కక్షతో చంపారనేది విధంగా ఉంటే ఇబ్బంది అవుతుంది. ఎవరో దొంగలు డబ్బు కోసం వచ్చి దొంగతనం చేసిపోయినారని చెప్పడానికి ఏమైనా చెప్పాడా? ఎందుకు 2 సార్లు 2 మాట మార్చి చెప్పాడు? దానికి కారణం ఏమిటి? ముందు డబ్బులు పోయిండేది తెలియదు ఆయనకి, తెలిసి కూడా పోలీసులకు చెప్పలేదా? ఇవన్నీ ఆయన అందుకే ఆయన ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఇంట్రాగేట్ అనడానికంటే ఆయన గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ లాగడానికి, లేదా ఆయన పైన కక్ష పెట్టుకొని రియల్ ఎస్టేట్లో వీడిని ఎట్లా చంపలేము, వీడిని ఎట్లన్నా ఇచ్చేయాలా, ప్రతిదానికి భార్య పైన ఆధారపడతాడు, భార్య వల్ల స్కూల్ నడుస్తుంది, స్కూల్లో వచ్చిన డబ్బుల్ని రియల్ ఎస్టేట్లో పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడనే ఉద్దేశంతో వీడు ఏమైనా చేయడానికి ఆస్కారం ఉంది. సో కాబట్టి డెఫినెట్గా ఇవన్నిటినీ క్షుణ్ణంగా ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేస్తే మర్డర్ బయటపడేదానికి ఆస్కారం ఉంది. ఏదేమైనా తొందరలో పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చి దొంగల్ని అతి త్వరలో, ముద్దాయిల్ని, ఈ మర్డర్ చేసిన ముద్దాయిల్ని అతి త్వరలో పట్టుకుంటారని ఆశిద్దాం. డెఫినెట్గా జరగచ్చు. థ్యాంక్ యూ.